కబుర్లో కోవిడ్లో మామూలుగానే ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ప్రతి షాపింగ్ మాల్ లో ఈ విధంగా డిస్ప్లే వచ్చేసింది బా. అంటే ఇప్పుడు ఎగ్జైట్ అనే ఒక షాపింగ్ మాల్ ఉంటది. ఎగ్జైట్, బెస్ట్ అండ్ నెస్టో, లూలు, ఇట్లా రకరకాల షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఆ షాపింగ్ మాల్ లో ఇవన్నీ ఈ విధంగా డిస్ప్లే వాళ్ళే కొంచెం బాగా అప్డేట్ అయిపోయి హాలీవుడ్ రేంజ్ లో వేసుకుంటున్నారు. మాషాల్లా, ఇది కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ హలా ఫిబ్రవరి కదా, దానికి సంబంధించిన హంగామా అయితే ఇప్పుడే మొదలైంది. ఒకప్పుడు నార్మల్ గానే ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఇవన్నీ. కానీ ఇప్పుడు అంతా పబ్లిసిటీ, సోషల్ మీడియా, అంతా సోషల్ మీడియా పబ్లిసిటీ. ఇంకా ముందు చాలా ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఈ రోజు ఫిబ్రవరి 12, ఆర్డర్లు ఫిబ్రవరి 14 రెడీ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే కొన్ని ఆర్డర్లు తీసుకుని పోతున్నా నేను. మొత్తానికి ఆర్డర్లు అయితే తీసుకుని చాయ్ తాగని అయితే పోతున్నా. ఇక్కడ కొంచెం లోపలికి మామూలుగా పొద్దు నుంచి వాన పడుతుంది, కానీ కొంచెం ఎక్కువ పడుతుంది. బండ్లు చూడట్టు అయిపోయినాయో ఈ వానకి. ఏందిరా ఇదే. ఈరోజు ఫిబ్రవరి 12, ఇంకా ఫిబ్రవరి 13 గురువారం, ఫిబ్రవరి 14 శుక్రవారం. ఇంకా శుక్రవారం అనగానే ఇంకా నోళ్ళు మర్యాద ఫుల్ తరచగా ఉంటుంది. చూద్దాం, అన్ని రికార్డ్ చేద్దాం, వెయిట్ చేయండి. నాకైతే బ్రేక్ కూడా టైం ఉండదు, ఆల్రెడీ చెప్పేసినారు కంపెనీలో. బ్రేక్కి ఏమి ఉండదు, అయినా మూసుకొని పని చేస్తుంది. వారం అంతా సెలవు కూడా లేదన్నారు. ఇన్షాల్లా పని చేద్దాం. మనం పని చేయడానికి వచ్చినాం కాబట్టి పని చేయాలా. చూద్దాం, ఇలా ప్రేమలు, వీళ్ళ రాసలీలలు, వీళ్ళు పెట్టే మెసేజ్లు చూద్దాం. మన తెలుగులో మెసేజ్లు మామూలుగా మన ఇంటికాడ ఉన్నప్పుడు ఫిబ్రవరి 14 ఏమి ఇస్తా ఉన్నాం నేనైతే చాక్లెట్లో ఇస్తా ఉన్నా. రీసెంట్ కూడా చాక్లెట్లు ఇస్తా ఉన్నా. నాకేం పెద్దగా తెలియదు. వీళ్ళు ఇంకా ఫ్లవర్ గివర్ అంటే ఇంకా హై క్వాలిటీ అది. ఈసారి మన చేతుల మీదుగా ఫ్లవర్ తీసుకునే అంత అర్హత ఎవరికి ఆ పక్క మనిషికి లేదు కాబట్టి నేను ఎవరికి ఇవ్వలేను. అర్హత ఉండాలి కదా, ఒక ఫ్లవర్ బొకే తీసుకొని ఒక మెసేజ్ రాసి ఇవ్వాలంటే. ఆ అర్హత ఎవరికి రాలేదు ఇంతవరకు. చూద్దాం ఏం జరుగుతుందో, ఎట్లా ఉంటాయి ఆర్డర్లో చూద్దాం. సో బాగా పొగట్లో చూడండి, వర్షాలు భారీగా పడుతుంది. మబ్బులన్నీ కుమ్మేసినాయి అట్లే. ఈ వర్షంలో డ్యూటీ ఎలా చేసుకుంటారో పాపం, చాలా కష్టం బాగా పొగట్లో వర్షం పడితే. ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది. బేబీ స్కూల్ అన్నిటికీ హాలిడేస్ ఇచ్చేస్తుంటారు వీళ్ళు. చూడు, కోవిడ్ సీట్ అసలు కనబడలేదు. చూడ ఏడ్రా, అంతా మబ్బులు కుమ్మేసి ఏం కనపస్తారా నాయన. నీ అయ్యా, ఈ రోజు అయినట్టే ఈ రోజు డ్యూటీ. ఇప్పుడైతే ప్రజెంట్ మాకు ఆర్డర్లు ఎక్కువ ఉండడం వల్ల ఫుడ్ రూమ్కి వెళ్ళి తినే అంత టైం ఉండదు. అందుకని ఎక్కడో ఒకసారి ఏదైనా రెస్టారెంట్ కనబడితే రెస్టారెంట్లో తినేస్తాం. కానీ ఇలాంటి రెస్టారెంట్లో బిర్యానీలు అవన్నీ అమ్ముతారు. ఆ బిర్యానీలు అవన్నీ తిని కొలెస్ట్రాల్ అన్ని పెంచుకోవడం కన్నా ఈ విధంగా ఉంటాయన్నమాట షాపులో. ఈ షాపుల్లో పప్పు, కూరలకు సంబంధించినవన్నీ అమ్ముతూ ఉంటారు ఈ ఇలాంటి షాపుల్లో. ఇది ప్రతి మంతకాల్లో ఉంటుంది, ప్రతి ఫరాజీ దగ్గర ఉంటుంది. పప్పు తీసుకుందాం. ఇలాంటి షాపుల్లో పప్పుతో పాటు ఇంకా చాలా ఉంటాయన్నమాట. గుగ్గుళ్ళు, ఇలా చాలా రకరకాలుగా ఉంటాయి కోవిడ్ వాళ్ళు అరబ్ స్టైల్. కానీ నాకు పప్పు అంటే ఇష్టం కాబట్టి నేను పప్పు తీసుకున్నా. ఇది పప్పు వచ్చి 350 ఫిల్స్. ఈ విధంగా పప్పు ఇస్తారు. ఈ పప్పు వచ్చి 350 ఫిల్స్ అంటే మన ఇండియా డబ్బు 70 రూపాయలు సంథింగ్ ఎంత ఉంటుంది. చిన్న కప్పులో ఇస్తారు చీజ్లో. ఓన్లీ పప్పుతోని ఎలా తింటావురా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ పప్పులోకి ఒక రొట్టె అయితే మనకు తీసుకుంటే బాగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అందరూ అట్లే తింటారు. మన బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, అదే అన్నమాట రొట్టెల అంగడి. దాన్ని ఇరానీ కుప్పూస్ అంటారు. మేబీ అక్కడ వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో అలౌట్ లేదు, అక్కడ అలౌట్ లేదు. ఎక్కువ జమియాలకి వెళ్తూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఆ కవర్లన్నీ ఎత్తిపెట్టుకుంటారు. ఎందుకంటే ఇలాంటి టైంలో మనం ఇరానీ కుప్పూస్ తీసుకుంటే వాళ్ళు దాంట్లో పెట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా పేపర్లో పెట్టిస్తారు, మనకు కవర్లో ఈరు. అందుకని చూడు, ప్రతి ఒక్కరు చూడు. ఇప్పుడు నేను వెళ్ళే కస్టమర్ కూడా అక్కడ ఉండే అతను తీసుకున్నాడు చూడు, పప్పు కూడా తీసుకున్నాడు చూడు. వీళ్ళకైతే సపరేట్ గా జీతాలు అయితే ఉండవు. వీళ్ళు రొట్టెలు నమ్ముతారు, వాటిలోనే తీసుకుంటారు జీతము. నేను విన్నదాని ప్రకారం ఏంటంటే కోవిడ్ గవర్నమెంట్ వీళ్ళకి ఆ ప్లేస్ ఫ్రీగా ఇస్తుంది. ఆ రొట్టెలు తయారు చేసే పిండి కూడా అతి తక్కువ డబ్బులతో వీళ్ళకి ఇస్తుంది. వాటిలోనే వీళ్ళు జీతం తీసుకుంటారు. వచ్చి ఒకటి 20 ఫిల్స్ అనమాట. 20 ఫిల్స్. ఇది లాస్ట్ కూడా నేను వీడియో పెట్టినాను. ఇంకా ఈ రొట్టెలు ఆ పప్పు వేసుకుని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఒక్కొక్కసారి ఆర్డర్లు ఎక్కువైపోతాయి. ఆర్డర్లు ఎక్కువైపోయినప్పుడు మనకు బ్రేక్ అనమాట. బ్రేక్ అయినప్పుడు నేను ఇట్లా చేస్తూ ఉంటా. అంటే మామూలుగా ఎప్పుడన్నా తింటే చపాతీ తింటూ ఉంటా, కానీ ఈ మధ్యకాలంలో మానేసిన చపాతీలు, రైస్ తిన్న మానేసిన. ఈ రొట్టెలో తింటా బతికేస్తున్నా. ఇది అలవాటు అయిపోయింది నాకు ఈ లైఫ్. చూపిస్తా చూడండి ఎట్లుంటాయి అవి. అంటే ఇదన్నమాట పప్పు, దీన్ని దాల్ అంటారు. ఇంకా ఇది వచ్చి కుబూసు. ఈ రెండు కాంబినేషన్లో మనం ఇప్పుడు తినబోతున్నాం ఫుడ్. ఇది ప్యూర్ అరబిక్ స్టైల్ అబ్బా, ప్యూర్ అరబిక్ స్టైల్. బాగుంటుంది, అంతే సూపర్గా ఉంటుంది, బంపర్గా ఉంటుంది అని చెప్పను, కానీ బాగుంటుంది. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి కూడా టేస్ట్ చేయాలా. చూడండి లైఫ్ సూపర్. నిజం ఫుడ్
చూపిస్తా డెలివరీలు ఏంది కథ ఏంది చూపిస్తా. సో గాయ్స్ చూడండి ఎన్ని వచ్చాయో ఫ్లవర్స్. ఇవన్నీ ఫిబ్రవరి 14వ తేదీ డెలివరీ చేయడానికి అనమాట. మాకైతే అసలు టైం ఉండదు. ఎంత మంది రా స్వామి, ఎన్ని ఆర్డర్లు రా నాయన, ఆడబట్టిన అన్ని 2 రోజులే బా. అన్ని 2 రోజులు గిఫ్ట్లు ముందుగానే ప్యాక్ చేసేసినారు. ఇవన్నీ ఫోటోలు తీసి ఆన్లైన్ లో పెడతారు. ఎవరెవరు ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ డెలివరీ ఇవ్వాలన్నమాట. మేము పోయి డ్రైవర్లు అందరూ. ఈసారి కోవిడ్ లో వ్యాలంటైన్స్ డే వేరే లెవెల్లో ఉంటదబ్బా. ఫస్ట్ టైం కదా నేను ఈ కంపెనీలోకి చేరి. ఫస్ట్ వ్యాలంటైన్స్ డే చూద్దాం ఎలా ఉంటుందో. ఈ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటున్నా. ఏమిలే అన్నం నీళ్ళు ఏమి ఉండవు, మామూలుగా ఉన్న డ్యూటీ వేరే లెవెల్లో ఉంటది. మా కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరినైతే మా ముదిరిగాడు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. అందరికి బ్రేక్ లే ఏమిలే, డ్యూటీ ఇక్కడే తినాలా, ఇక్కడే పడుకోవాలా. ఈ 3 రోజుల కోసము బయట నుంచి ఫ్లవరిస్ట్ లని పిలుచుకొచ్చినాడు. ఇక్కడ 5 మంది ఉన్నారు, ఆ పక్క ఒక 4, మొత్తం 7-8 మంది ఉన్నారు బా. ఓన్లీ ఈ కంపెనీలోనే. మా ముదిరికి ఇంకో కంపెనీ కూడా ఉంది. సో గాయ్స్ ఈ రోజు ఫిబ్రవరి 13 అన్నమాట. అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఆర్డర్లు. ఒక ఆర్డర్ ఉన్నది, మిగతా ఆర్డర్ అన్ని తలపతి డ్రైవర్లకి ఇచ్చేసానంట. మా ముదిరు మా మీద జాలి కలిగి ప్రజెంట్ అయితే ఒక ఆర్డర్ తీసుకుంటారా ఇక చూద్దాము. పెద్ద ఆర్డర్ తగిలింది స్టార్టింగ్. షువేక్ పోర్ట్. సో గైస్ నాకైతే షువేక్ పోర్ట్ కి ఆర్డర్ పడింది. షువేక్ పోర్ట్ ఏందిరా అంటే ఒక పెద్ద సామ్రాజ్యం అన్నమాట. మామూలుగా పుష్పలో దేవరా సినిమాలో ఎలా ఉంటాయి కంటైనర్లా, ఆ విధంగా కంటైనర్లు అయితే ఉంటాయి. ఈ కంటైనర్ లో కొత్త బండ్లన్నీ వస్తాయి అన్నమాట. అలాగే ఇతర దేశాల నుంచి ఏమన్నా సామాన్లు వచ్చినా అన్ని ఇక్కడికే వస్తాయి షువేక్ పోర్ట్ కి. ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ చూడండి ఉండే కార్లు అవన్నీ కొత్త కార్లు అన్నమాట. ఎవరన్నా కొత్తగా కంపెనీ పెట్టే వాళ్ళకి వీళ్ళు కార్లు లీజీకి ఇస్తారు. ఇక నాకు ఆర్డర్ పడిన కంపెనీ ఇదే. ఇది కూడా షిప్ సంబంధించిన కంపెనీ. ఆ ఆర్డర్ ఇచ్చేసిన వెంటనే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసా. నా కోసం మా ముదిరిగాడు రెడీగా ఆర్డర్లు కూడా పెట్టున్నాడు. గత 2 రోజుల నుంచి మా కంపెనీలో మతం నుంచే ఫుడ్ వస్తుంది అబ్బా. ఇది నైఫ్ మతము. దీంట్లో చికెన్ భలే ఉంటది, రైస్ ప్లస్ చికెన్. సో గైస్ ఫిబ్రవరి 14 రానే వచ్చింది. కంపెనీలో అయితే ఆర్డర్లు వేరే రేంజ్ లో ఉన్నాయి. చూపిస్తా చూడండి. వీడు నా తోటి డ్రైవర్ ఆల్రెడీ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నీకోసం ఉండాయి కింద వాకిన్ అని చెప్పినాడు. సరే అని చెప్పి చూద్దామని పోతా ఉంటే ఇక్కడ తలబాతోళ్ళు వాళ్ళకైతే లోపలికి ఎంట్రీ లేదు. ఆర్డర్లు ఎక్కువ వస్తాయని ముందే గ్రహించిన మా ముదిరిగాడు తలబాతోళ్ళకి కూడా ఆర్డర్లు ఇచ్చేస్తున్నాడు. ఇంకా నా కోసం అయితే మా వాళ్ళు 8 ఆర్డర్లు పెట్టినారు అబ్బా. రెడీగా ఉన్నాయి ఎత్తుకోబోదు. ఇవే అన్నమాట మనకి ఇచ్చిన ఫ్లవర్స్. మొత్తం 8 ఉన్నాయి. 3 ఏరియాలు ఇచ్చినారు. అంటే మన ఇష్టం వచ్చింది జరుకోవచ్చు. కంపెనీ డ్రైవర్ కదా, అక్కడ పోయేవాడు కెన్యావాడు వాడిని పిలిపించింది డ్రైవర్ పని మీద. కానీ వాడికి హెల్పర్ పని చెప్తున్నారు. ఇంకా లైసెన్స్ చేపేలా అకామా కొట్ల. ఇట్లుంటే కంపెనీ ద్వారా వచ్చిన పనులు వీసా. సో గైస్ మనకైతే ఆర్డర్లు చాలా ఉన్నాయి. కానీ నాకు నచ్చిన మంతకాలు తీసుకున్నా, నాకు నచ్చిన ఏరియాలు తీసుకున్నా. కానీ బయట వాళ్ళ డ్రైవర్ కదా అయ్యారు అంటే వాళ్ళు ఏది పెడితే అది తీసుకోవాలా. అంటే దాదాపు ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల పైన పెట్టి వాళ్ళకి పెడతారు. మనం కంపెనీ డ్రైవర్ కాబట్టి లోకల్లో మనకి ఇస్తారు. ఇలా ఉంటుంది కంపెనీ డ్యూటీ. సో నేనైతే నాకు నచ్చిన ఏరియాలు తీసుకున్నా. నేనుండే ఏరియా జాబ్రియా పక్కన సలాము హతీనా ఇది తీసుకున్నాను అనమాట. దోలు తీరింది, కింద నుంచి అన్ని మోసుకురావాలి కదా. ఈరోజు పాపం హెల్పర్లు కూడా బిజీగా ఉంటారు. వెళ్దాం. ఇప్పుడు టైము ఎంత బా 9 అయింది టైము. వీళ్ళు టైమింగ్ కూడా మార్చినారు బా. చూపిస్తారు చూడండి. మామూలుగా అయితే 3 గంటలు 2.5 గంటల టైం ఉంటుంది. కానీ ఈసారి 8 నుంచి 1 వరకు. అంటే పొద్దున్న 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల లోపు డెలివరీ చేయాలి దీన్ని. ఇప్పుడు టైం చూస్తే 9:22 అవుతుంది. కొట్టేస్తా 8 ఎంతసేపు కొడతా నేను. సో గైస్ మొదటి విడత అయితే అయిపోయింది. ఇప్పుడు 2వ విడత. ఇప్పుడు టైం చూస్తే టైం 2 కానీ ఇప్పుడు ఒక 6 ఆర్డర్లు అయితే తీసుకున్నా. కానీ ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. దాదాపుగా అది 300 దినాలు ఆర్డర్. 300 దినాలు అంటే దాదాపు మన ఇండియా డబ్బు 1,00,000 అదే 90,000 80,000 దగ్గర. చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఈ ఫ్లవర్స్ వచ్చి మొత్తం 300 ఉన్నాయి. 300 ఫ్లవర్స్, ఈ వైట్ ఫ్లవర్స్. దాని తర్వాత వీటికి అవి ఇదంతా ఒకరికి ఆర్డర్. మిగతా చిన్న ఆర్డర్లు అయ్యి ఈ గుడ్డ ఆర్డర్లు మొత్తం 5 ఎత్తినాయి ఈసారి. నెక్స్ట్ ఇంకో టిప్ ఉంటుంది, దాంట్లో ఎన్ని వచ్చాయో తెలీదు. మేము మామూలుగా ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంత కష్టపడుతున్నాము అంటే బ్రేక్ లేకుండా పనిచేస్తున్నాము. ఇది ఇస్తే నైఫ్ ఫుడ్, నైఫ్ చికెన్, నైఫ్ ఫుడ్ ఇస్తే మర్చిపోతాం ఆ కష్టం అంతా. ఇలా మా జీవితం. ఏమైనా కంపెనీ పని చేయించుకుంటుంది, కాకపోతే ఫుడ్ ఇస్తుంది. ఓ టైం కూడా ఇస్తే బెటర్. చూద్దాం, ఫస్ట్ టైం కదా, మొదటి సంవత్సరం మనం ఈ కంపెనీలో చేయడము. ఓ టైం ఇస్తుందని ఆశిస్తున్నా, ఎందుకంటే దోలు తీరుతున్నాయి ఆటల్లో. అసలు ఫ్లవర్స్ కదా, అది సరైన టైంకి ఇవ్వాలి, లేకపోతే బాగుండదు. కంప్లీట్ వస్తుంది. చూద్దాం ఇన్షాల్లా. ఫుడ్ అయితే తినేస్తా ఇప్పుడు. నైఫ్
టైం చూస్తే 8 అవుతుంది. మా ముదిరిగా నా కోసం 10 ఆర్డర్లు పెట్టినాడు. ఈ టైంలో 10 ఆర్డర్లు ఏందరా స్వామి అంటే ఈ ఒక్కరోజే కదా ఎత్తుకోమో అని చెప్పి నా బుధ స్కంధాల మీద మోసినాడు. టైం చూస్తే ఇప్పుడు 7:17 అయింది. ఎప్పుడు రావాలరా స్వామి అని చెప్పి అవి ఎత్తుకొని బండిలో అయితే పెట్టుకున్నా. ఇవి ఎవరెవరికి రా అంటే మా కంపెనీ వాళ్ళకి అకామా కొట్టే వాళ్ళకి, ప్లస్ ఏదన్నా కారో పాడో యాక్సిడెంట్ అయి ఉంటది వాటిని బయట తీసుకురాను. అలా వీళ్ళు మెయిన్ సర్కిల్ వాళ్ళకి అందరికి ఫ్రీగా ఇస్తున్నాడు అబ్బా మా ఆవిడ ఫ్లేవర్ లో. మొత్తానికి నా డ్యూటీ ఇప్పుడు అయింది అబ్బా. ఇప్పుడు టైం చూస్తే 12:19. నేను డ్యూటీ ఎక్కింది వచ్చి 7 గంటలకు ఎక్కిన డ్యూటీ పొద్దున్నే. ఇప్పుడు టైం 12:19 అయింది. ఇప్పుడు అయింది డ్యూటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత దూరం వచ్చి నా వీడియో చూస్తున్నందుకు. అలాగే నెక్స్ట్ ఫిబ్రవరి 25, 26 అలా ఫిబ్రవరి అలా కోవిడ్ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.